అండ్ ఇప్పుడు దాకా మీరు యాక్టర్ అని అయితే అనిపించుకున్నారు, ఇప్పుడు హీరో హీరో అంటుంటే ఆ వేరియేషన్ ఎలా ఉంటుంది? లేదండి, బేసిక్గా ఈ సినిమాలో కూడా హీరో అన్నది అదొక ట్యాగ్ అంతే. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ క్యారెక్టర్. నేను ఆ క్యారెక్టర్ నేను మిగతా సినిమాలు శ్యామ్ సింగ్ రాయ్, సేవ్ ద టైగర్స్, వీరుపాక్ష ఈ సినిమాల్లో ఎట్లయితే ఒక క్యారెక్టర్ని ఎలా అయితే అప్రోచ్ అయ్యానో ఈ సినిమాకి కూడా అదే చేశా. కాకపోతే కొంచెం పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ కూడా ఎలా జరుగుతుందా అలా ఇలా కొంచెం పెద్ద బాధ్యత. డెఫినెట్లీ. సో నేమ్ ఈజ్ అట్ స్టేక్. సో దానికి కొంచెం ఎక్స్ట్రాగా ఫిజికల్గా మెంటల్గా కష్టపడడమే కానీ ఈ క్యారెక్టర్ ఇప్పుడు హీరోనా నేను తొడగొడతా ఇట్లాంటివి ఏం లేదు. ఇట్స్ అ వెరీ నార్మల్ నైస్ క్యారెక్టర్. ఐ అప్రోచ్డ్ ఇట్ లైక్ అ గుడ్ క్యారెక్టర్ అండ్ ఐ డిడ్ ఇట్. నేను ఇంతకుముందు వరకు ఇట్లాంటి క్యారెక్టర్ ఇప్పటివరకు చేయలేదు. సో దట్ ఆల్సో ఎక్సైటెడ్ మీ, దట్ మోటివేటెడ్ మీ. అలా చేసి. అండ్ మీకు అంటే హీరోగా చేయడానికి చాలా స్టోరీస్ వచ్చాయంట కదా, కానీ అవన్నీ కాకుండా దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ బికాస్ ఆఫ్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్. చాలా బాగుంటుంది స్టోరీ. 10 నిమిషాలున్నా, హాఫ్ అన్ అవర్ ఉన్నా, 45 మినిట్స్ ఉన్న క్యారెక్టర్స్ అందరూ ఎవ్రీబడి ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద ఫిల్మ్. సో హోల్సమ్ స్టోరీ, హోల్సమ్. ఈ సినిమాలో మీరు ఎవరిని మిస్ అవ్వరు అసలు. ఆ అబ్బాయి ఫస్ట్ హాఫ్లో కనిపించాడు, తర్వాత కనిపించలేదు ఆ క్యారెక్టర్ అన్నట్టు అట్లాంటివి ఉండవు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందరిది ట్రావెల్ చాలా బాగుంటుంది. దట్స్ వాట్ ఐ లైక్డ్ అండ్ ఐ సెడ్ ఓకే ఇది చేద్దాము. ఇది బేసిక్గా లవ్ డ్రామా జానర్. నాకు వచ్చేవన్నీ ఇట్లా రామ్ కామ్, కామెడీవే వచ్చాయి. సరే అవి బాగా అంత నచ్చలేదు నాకు. అండ్ ఊరికే హీరో అనిపించుకోవడానికి ఎందుకు చేయాలి, వచ్చినప్పుడు మంచి స్టోరీ వచ్చినప్పుడు చేద్దాం అనుకున్నా. థ్యాంక్ఫుల్ టు తిరుపతి చెప్పాడు నాకు స్టోరీ అండ్ ఐ రియలీ లైక్డ్ ఇట్ అండ్ ఐ కమిటెడ్. అండ్ మీకు అంటే ఆయన స్టోరీ చెప్పిన వెంటనే ఓకే ఇది చెయ్యాలి అని అనడానికి మీకు మైండ్లో రన్ అయిన థాట్ ప్రాసెస్ ఏంటి? నాకు సార్ చెప్పేటప్పుడు ఇదొక మంచి లవ్ స్టోరీ అండి. సినిమా మొత్తానికి మీరు ట్రావెల్ చేస్తే ఇద్దరు ఎలా లవ్ చేసుకుంటారు అంటే కళ్ళతో చూసి ప్రేమించుకుంటారు అన్నారు. నాకు ఆ పాయింట్ బాగా నచ్చింది. అంటే ఐ థాట్ దట్ నన్ను ఇంకా బాగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు ఆ ఎక్స్ప్రెషన్స్తో అలా చూసి. అదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కదా, ఎప్పుడో చాలా తక్కువ వస్తున్నాయి ఇప్పుడు కాలంలో. అలా నాకు ఆ పాయింట్ బాగా నచ్చింది. దట్ ఇస్ ట్రూ. ఎందుకంటే మేము ఎక్కడ విల్ నాట్ టచ్ ఈవెన్ టచ్ ఈచ్ అదర్. చెయ్యి పట్టుకున్నది కూడా లేదు అసలు ఉండదు. ఓన్లీ కళ్ళతో చూసే మాట్లాడుకుంటాం, కళ్ళతోనే ఆల్మోస్ట్ మాట్లాడుకుంటాం. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ కళ్ళతోనే ఎక్స్ప్రెస్ చేసుకుంటాం. తనకు కూడా ఇట్స్ అ వెరీ గుడ్ క్యారెక్టర్. హీరోయిన్ క్యారెక్టర్, ఉమా క్యారెక్టర్ ఇస్ అ వెరీ గుడ్ క్యారెక్టర్. మేము ఎవరినైనా పెట్టుకుంటాం కదా, ఇవాళ రేపు ఇట్లా బాంబే నుంచి కూడా పెట్టుకోవచ్చు. లేదు భయ్య, తెలుగు వచ్చిన అమ్మాయికి ఈ క్యారెక్టర్ ఇస్తే, ఇదే క్యారెక్టర్ తెలుగు రాని అమ్మాయికి ఇస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది.